హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ఎకానమీ వీడియోస్. రమేష్ సింగ్ టెక్స్ట్ బుక్ అండి. ఇండియన్ ఎకానమీ తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కదా. సో 7 క్లాసెస్ అయిపోయినాయి. ఇప్పటికీ మనకి మిక్స్డ్ ఎకానమీ వరకు చెప్పాము. నెక్స్ట్ ఆ 2 టాపిక్స్ కొంచెం పెద్దగా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇవాళ నేను ఒక హాఫ్ అన్ అవర్ టాపిక్ ఈ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను వాటికి కూడా వెళ్తాను. అవి కూడా ఒక 1 అవర్ వీడియోస్ అవి చేస్తాను. షూర్ టెక్స్ట్ బుక్ అంతా కవర్ అవుతుంది, ఈజీగా మీకు అర్థమవుతుంది. ప్రిపరేషన్ విల్ బి వెరీ ఈజీ. ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి చూడండి. మొత్తం వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉంటాయి. అన్నీ కూడా ఎక్కడొక్కడ యూజ్ అవుతుంది కంప్లీట్గా. అంత సమ్ జనరల్ నాలెడ్జ్ వీడియోస్ కూడా పెట్టాం, మనకి బిట్స్గా బాగా ఉపయోగపడతాయి. సో చూడండి. నెక్స్ట్ కమింగ్ టు అవర్ లెసన్, సెక్టార్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ. లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందు వీడియోస్లో కూడా ఇలానే చేశాను. ఎవ్రీ ఎకానమీ ట్రైస్ టు మ్యాక్సిమైజ్ ద రిటర్న్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్. ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఏం చేస్తుందంటే అది పెట్టిన డబ్బుకి రిటర్న్స్ బాగా రావాలని అనుకుంటుంది. ఎక్కువ చేయాలి, పెట్టిన దానికంటే ఎక్కువ రావాలి, ఎందులో అయితే మేము డబ్బు పెట్టామో ఎక్కువ రావాలని అనుకుంటుంది. వాట్ ఎవర్ బీ ద ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ, ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్. వాళ్ళు ఎటువంటి పద్ధతి అయినా ఫాలో అవ్వనివ్వండి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థని నడిపే పద్ధతి ఏదైనా కానివ్వండి, వాటిని 3 రకాలుగా డివైడ్ చేశారు. 3 బ్రాడ్ కేటగిరీస్. ఇలా డివైడ్ చేసిన వాటిని ఏమన్నారంటే 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. ఇలా 3 సెక్టార్స్గా డివైడ్ చేశారు. అవేంటంటే ప్రైమరీ సెక్టార్. దిస్ సెక్టార్ ఇంక్లూడ్స్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ వేర్ దేర్ ఈస్ డైరెక్ట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ యాజ్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, ఫ్యూయల్స్, మెటల్స్, మినరల్స్ ఎక్సెట్రా. ఈ సెక్టార్లో ఏంటంటేనండి ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఈ డబ్బు సంపాదించడానికి డైరెక్ట్గా న్యాచురల్ రిసోర్సెస్ని వాడుతుంటే, న్యాచురల్ రిసోర్సెస్ అంటే వ్యవసాయం చేయటం కానీ, అడవి నుంచి సేకరించే వస్తువులు కానివ్వండి, చేపల పెంపకం కానివ్వండి, ఫ్యూయల్స్ తయారు చేయటం, మెటల్స్, రకరకాల మెటల్స్ అంటే మనకి భూమి నుంచే కదా వస్తాయి, మినరల్స్, వీటన్నిటి న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునే ఒక యాక్టివిటీని ప్రైమరీ సెక్టర్ కిందకి వస్తుంది. In some of the economies, mining activities are considered as a part of the secondary sector, though we see direct use of natural resources here. మైనింగ్లో కూడా డైరెక్ట్గా న్యాచురల్ రిసోర్సెసే వాడుతున్నా కూడా కొన్ని ఎకానమీస్, కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో ఈ మైనింగ్ అనేది సెకండరీ సెక్టర్ కిందకి వెళ్ళింది. బ్రాడ్లీ సచ్ ఎకానమీస్ టర్మ్ దేర్ అగ్రికల్చరల్ సెక్టర్ యాజ్ ద ప్రైమరీ సెక్టర్. దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ ఇండియా. అలాంటి ఎకానమీస్ అగ్రికల్చర్ని వాళ్ళ ప్రైమరీ సెక్టర్గా పెట్టుకుంటారు. సో నెక్స్ట్ సెకండరీ సెక్టర్. సో ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకుంటూ ఎకనామిక్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటే దాన్ని ప్రైమరీ సెక్టర్ అంటారు. నెక్స్ట్ సెకండరీ సెక్టర్. దిస్ సెక్టర్ ఈజ్ రైట్లీ కాల్డ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ, మనం రిసోర్సెస్ని తీసుకొని తయారీ చేస్తాం. విచ్ యూజెస్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ది ప్రైమరీ సెక్టర్ యాజ్ ఇట్స్ రా మెటీరియల్స్. అంటే ఈ ప్రైమరీ సెక్టర్లో న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని వీళ్ళు వ్యవసాయం చేయటం కానివ్వండి, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కలెక్షన్ చేయటం కానివ్వండి, ఫిషింగ్ కానివ్వండి, ఇవన్నీ చేస్తారు. వాటిని తీసుకొని వీళ్ళు రా మెటీరియల్స్గా వాటిని వాడుకొని ప్రైమరీ సెక్టర్ మెటీరియల్స్ని రా మెటీరియల్స్గా వాడుకొని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ చేస్తారు. వీటిని ఏమంటారంటే సెకండరీ సెక్టర్ అంటారు, ఇలా తయారు చేసే సెక్టర్ని. సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ డన్ బై ద ఇండస్ట్రీస్, ది సెక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ చేస్తారు? ఇండస్ట్రీస్లోనే కదా చేస్తారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో చేస్తారు. సో దీన్ని పెద్ద ఫ్యాక్టరీస్ కానివ్వండి, చిన్న ఫ్యాక్టరీస్ కానివ్వండి, మెషినరీ ఇండస్ట్రీ అనేది ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటారు, ఇండస్ట్రియల్ సెక్టర్ అంటారు. ది యూస్ రా మెటీరియల్స్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్.
ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ ఇస్ రా మెటీరియల్స్. ప్రైమరీ సెక్టర్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ని రా మెటీరియల్స్గా వాడుకొని ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ బ్రెడ్, వీట్ తీసుకుంటారు అగ్రికల్చర్ నుంచి. వీట్ తీసుకొని బ్రెడ్, బిస్కెట్స్, కేక్స్, ఆటోమొబైల్స్, రకరకాల మెటల్స్ నుంచి రా మెటీరియల్ తీసుకొని కలెక్షన్ చేస్తారు. టెక్స్టైల్స్, అగ్రికల్చర్ నుంచి కాటన్, రకరకాల జూట్, రకరకాల మెటీరియల్, ఫ్యాబ్రిక్ మెటీరియల్ తీసుకొని టెక్స్టైల్స్ తయారు చేస్తారు. సో దీన్ని, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని సెకండరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అని పిలుస్తాం. సో టెర్షియరీ సెక్టర్, దిస్ సెక్టర్ ఇంక్లూడ్స్ all economic activities where different services are produced. ఈ సెక్టర్లో, టెర్షియరీ సెక్టర్లో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. రకరకాల సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసే ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ టెర్షియరీ సెక్టర్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్లో రకరకాల జాబ్స్ ఉంటాయి, రకరకాల వే ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, అంటే రకరకాల మంది ఎంప్లాయ్మెంట్ పొందుతారు దాంట్లో, ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ అన్న తర్వాత. సో ఇట్ కమ్స్ అండర్ ద టెర్షియరీ సెక్టర్. సర్వీస్ ఇస్తుంది, మనకి ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి అది సర్వీసెస్ ఇస్తుంది, సర్వీసెస్ సెక్టర్. బ్యాంక్ ఎంప్లాయీస్, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, టూరిజం, ఇట్లా రకరకాల ఇవన్నీ మనకి సర్వీస్ అందిస్తుంది కాబట్టి ఈ టెర్షియరీ సెక్టర్ని, దిస్ సెక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సర్వీసెస్ సెక్టర్ అని కూడా మనం పిలుస్తాం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎకానమీస్. Depending upon the shares of the particular sector in the total production of an economy and the ratio of the dependent population on them for their livelihood, economies are categorized as. Depending upon the shares of the particular sector, ఒక పర్టికులర్ సెక్టర్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎన్ ఎకానమీలో వచ్చే దాని మీద ఒక పర్టికులర్ సెక్టర్ షేర్ ఎంత ఉంది, ఏ సెక్టర్ ఎంత సంపాదిస్తుంది, అండ్ రేషియో ఆఫ్ డిపెండెంట్ పాపులేషన్ ఆన్ దెమ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఏ సెక్టర్ ఎంత సంపాదిస్తుంది, ఎంతమంది వాళ్ళ జీవనాధారానికి జనాభా దాని మీద ఆధారపడి ఉన్నారు అనే దాని మీద ఎకానమీస్ ఏమైందంటే కేటగరైజ్ చేశారు. మళ్ళీ ఇవి టైప్స్ ఆఫ్ ఎకానమీస్. ఇది ఎలా కేటగరైజ్ చేశారు, మనకి ఎంత వస్తుంది, ఎంత షేర్ వస్తుంది, ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంతమంది దాని మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళ జీవనాధారం కోసం ఎంతమంది దాని మీద ఆధారపడి ఉన్నారు. సో అగ్రేరియన్ ఎకానమీ అంటే ఏంటి? అన్ ఎకానమీ ఈజ్ కాల్డ్, అంటే ఎక్కువ ఎవరు ప్రొడ్యూస్ చేస్తుంటే వాళ్ళ సెక్టార్కి సంబంధించిన పేరు ఎకానమీకి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే రేషియో ఆఫ్ డిపెండెంట్ పాపులేషన్ ఉంది, ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు అనే దాని మీద కూడా ఉంటుంది. వాళ్ళ జీవనాధారానికి ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, ఎంత వస్తుంది అనే దాని మీద ఇవి డివైడ్ అయినాయి. అగ్రేరియన్ ఎకానమీ. An economy is called agrarian if its share of the primary sector is 50% or more in the total output of the economy. ఒక ఎకానమీ అగ్రేరియన్ ఎకానమీ అని ఎప్పుడు అంటామంటే మనకి వచ్చే షేర్లో టోటల్ ప్రొడక్షన్లో 50% కానీ అంతకంటే ఎక్కువ కానీ జీడిపిలో 50% ఉంటే అగ్రేరియన్ ఎకానమీ నుంచి, ప్రైమరీ సెక్టర్ నుంచి 50% కంటే ఎక్కువ ఉంటే, ప్రైమరీ సెక్టర్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునేది. సో ఇక్కడ నుంచి 50% ఎక్కువ ఉంటే ప్రైమరీ సెక్టర్ నుంచి దాన్ని అగ్రేరియన్ ఎకానమీ అంటాం. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా వాజ్ సచ్ అన్ ఎకానమీ. ఇండిపెండెన్స్ టైంలో ఇండియాకి నిజంగానే ఎక్కువ ప్రైమరీ సెక్టర్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వచ్చేది. బట్ నౌ ఇట్ షోస్ ద సిమ్టమ్ ఆఫ్ ఎ సర్వీస్ ఎకానమీ. ఇప్పుడు టెర్షియరీ సెక్టర్ నుంచి, అంటే సర్వీస్ ఎకానమీ నుంచి, సర్వీస్ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుంది. విత్ ద ప్రైమరీ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ ఫాలింగ్ టు ఆల్మోస్ట్ 18% ఆఫ్ ద టోటల్ ప్రొడ్యూస్, వైల్ ఆల్మోస్ట్ 49% ఆఫ్ ద పాపులేషన్ డిపెండ్స్ ఆన్ ద ప్రైమరీ సెక్టర్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఇప్పుడు ఏమైందంటే సర్వీస్ ఎకానమీ మీద ఎక్కువ వస్తుంది. ఏమైంది, ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ 18%కి పడిపోయింది. కానీ డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 49%. అంటే దాదాపు సగం పైగా జనాభా దీని మీద 49% దీని మీద ప్రైమరీ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటే ఓన్లీ 18% మాత్రమే టోటల్ ప్రొడ్యూస్ వస్తుంది. దిస్ ఈజ్ అకార్డింగ్ టు 10th ఎడిషన్.
Thus, it monetary term, India is no more an agrarian economy. డబ్బుల పరంగా ఇప్పుడు ఇండియా ఎంత మాత్రం అగ్రేరియన్ ఎకానమీ కాదు అని చెప్తున్నారు. హవెవర్ ద డిపెండెన్సీ రేషియో మేక్స్ ఇట్ సో, ఇండియా బీయింగ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఎకానమిక్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ఈ ఎకానమిక్ హిస్టరీలో, మన ఎకానమిక్ హిస్టరీలో, ప్రపంచం యొక్క ఎకానమిక్ హిస్టరీలోనే ఇట్లా ఎక్కువ మంది ఆధారపడి ఉండటం కానీ తక్కువ ఇన్కమ్ రావడం అనేది ఇండియాలో మాత్రమే జరిగింది అని ఉంది. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఎకానమీ. If the secondary sector contributes to 50% or more to the total produce value of an economy, it is industrial economy. ఇండస్ట్రియల్ ఎకానమీ ఎప్పుడు అవుతుంది? సెకండరీ సెక్టర్ నుంచి కానీ, సెకండరీ సెక్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, దీని నుంచి 50% కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తే టోటల్ ప్రొడ్యూస్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎకానమీ, జీడిపి, ఇప్పుడు ఇది ఇండస్ట్రియల్ ఎకానమీ అవుతుంది. హయ్యర్ ద కాంట్రిబ్యూషన్, హయ్యర్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఎంత ఎక్కువ వస్తే, ఎంత ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తే ఇండస్ట్రియలైజేషన్ అంత ఎక్కువ అయిపోతుంది. ద వెస్టర్న్ ఎకానమీస్ విచ్ వెంట్ ఫర్ ఎర్లీ ఇండస్ట్రియలైజేషన్, ఎర్నింగ్ ఫాస్టర్ ఇన్కమ్ అండ్ డెవలపింగ్ ఎర్లీ ఆర్ నోన్ యాజ్ డెవలప్డ్ ఎకానమీస్. వెస్టర్న్ ఎకానమీస్ ఇప్పుడు విచ్ వెంట్ ఫర్ ఎర్లీ ఇండస్ట్రియలైజేషన్, ముందుగా ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళిపోయారు, ఫాస్ట్గా ఇన్కమ్ ఎర్న్ చేశారు, సంపాదించారు, ఫాస్ట్గా డెవలప్ అయ్యారు. ఇప్పుడు వాటిని డెవలప్డ్ ఎకానమీస్ అన్నాం. డెవలప్డ్ ఎకానమీస్. మోస్ట్ ఆఫ్ దీస్ ఎకానమీస్ హ్యావ్ క్రాస్డ్ దిస్ ఫేజ్ వన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ సాచురేటెడ్. మోస్ట్ ఆఫ్ ద ఎకానమీస్, ఆ డెవలప్ అయిన వాటిల్లో డెవలప్డ్ ఎకానమీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇది క్రాస్ అయిపోయారు. ఇండస్ట్రియల్ ఫేజ్ అనేది క్రాస్ అయిపోయారు. అంటే వాళ్ళు 50% ఎప్పుడో క్రాస్ చేశారు. ఇండస్ట్రియల్ ఎకానమీ నుంచి 50, సెకండరీ సెక్టర్ నుంచి 50% కంటే ఎక్కువ ఇన్కమ్ రావడం వాళ్ళు ఎప్పుడో క్రాస్ చేసేసారు. సో నెక్స్ట్, సర్వీస్ ఎకానమీ. అన్ ఎకానమీ వేర్ 50% ఆర్ మోర్ ఆఫ్ ది ప్రొడ్యూస్డ్ వాల్యూ కమ్స్ ఫ్రమ్ ది టెర్షియరీ సెక్టర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ సర్వీస్ ఎకానమీ. అంటే 50% కంటే ఎక్కువ సర్వీస్ సెక్టర్ నుంచి, టెర్షియరీ సెక్టర్ నుంచి వస్తే అది ఏమవుతుంది? సర్వీస్ ఎకానమీ అవుతుంది. ఫస్ట్ లాట్ ఆఫ్ సచ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ వేర్ ఎర్లీ ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీస్. అలాంటి ఎకానమీస్ చాలా ఇంతకుముందే ఇండస్ట్రియలైజ్ అయ్యి ఉన్నాయి. ముందుగానే ఇండస్ట్రియలైజ్ అయిన ఎకానమీస్ ఇప్పుడు సర్వీస్ సెక్టార్లో కూడా 50% కంటే ఎక్కువ ఇన్కమ్ పొందుతున్నాయి. ది టెర్షరీ సెక్టర్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ టు ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ సచ్ ఎకానమీస్. ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ సచ్ ఎకానమీస్. అటువంటి ఎకానమీస్లో ఏమవుతుందంటే టెర్షియరీ సెక్టార్ నుంచి ఎక్కువ మంది వాళ్ళ జీవనాధారంకి డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ జీవనం ఆధారపడి ఉంది. ఎక్కువ మంది టెర్షియరీ సెక్టార్ మీద ఆధారపడి ఉన్నారు. అంటే ఎక్కువ మంది సర్వీసెస్ సెక్టార్స్లోకి ఎంటర్ అయి ఉన్నారు అని చెప్తున్నారు. ఇన్ ది లాస్ట్ డికేడ్ 2003-4 and 2012-13 growth has increasingly come from the service sector. ఈ ఇయర్స్లో 2003-4, 2012-13 ఈ డికేడ్స్, లాస్ట్ డికేడ్ ఈ సెన్సెస్లో ఏమైందంటే సర్వీసెస్ సెక్టర్ నుంచి గ్రోత్ ఎక్కువ ఉంది. ఇన్ విచ్ ద కాంట్రిబ్యూషన్ టు ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ హ్యాస్ బీన్ 65%. సర్వీసెస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందంటే 65%. while that of industrial and agricultural sectors have been 27% and 8% respectively. ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 27% ఉంది. అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 8% ఉంది. సో సర్వీసెస్ సెక్టర్ 65% ఉంది. ఇండస్ట్రియల్ది 27 ఉంది. అగ్రికల్చర్ది 8% ఉంది. చాలా తక్కువ కదా అగ్రికల్చర్ పర్సెంట్, కానీ లైవ్లీహుడ్ చాలా ఎక్కువ. By the end of the 19th century, it was a well-established fact, at least in the Western world, that industrial activities were a faster way to earn income in comparison to agrarian activities. 19th century చివరికల్లా ఇది ఖచ్చితంగా తేలిపోయింది అందరికీ. ఈ వెస్ట్రన్ వరల్డ్, అట్లీస్ట్ వెస్ట్రన్ వరల్డ్లో అన్నా ఖచ్చితంగా తేలిపోయింది. ఏం తేలిపోయిందంటే ఈ కంపేర్ చేసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టర్ యాక్టివిటీస్కి, అగ్రేరియన్ యాక్టివిటీస్కి కంపేర్ చేసుకుంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లోనే ఇన్కమ్ తొందరగా వస్తుంది అనేది వాళ్ళకి తేలిపోయింది. ది సెకండ్ వరల్డ్ వార్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ the fact for the whole world, and almost every country started their preparation for the process of industrialization. సో
సో ఈ సెకండ్ వరల్డ్ వార్ వల్ల అందరికీ తెలిసిపోయింది దీని గురించి, ఈ ఇండస్ట్రియలైజేషన్ గురించి. సో అందరూ ఏం చేశారంటే స్టార్టెడ్ దేర్ ప్రిపరేషన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజ్ అవ్వడానికి అందరూ వాళ్ళ ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారు. యాజ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ ఇండస్ట్రియలైజ్డ్, a pattern of population shift occurred from one to another sector of an economy, which is known as stages of growth of an economy. సో అందరికీ తెలిసిపోయింది ఇండస్ట్రియలైజేషన్ నుంచి ఇన్కమ్ బాగుంటుంది అని. సో ఒక కంట్రీ తర్వాత ఒక కంట్రీ ఏంటి సక్సెస్ఫుల్గా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేశారు. ఏ ప్యాటర్న్ ఆఫ్ పాపులేషన్ షిఫ్ట్, ఒక్కొక్క ఎకానమీ పాపులేషన్ అంటే జనాలందరూ ఏం చేస్తున్నారంటే షిఫ్ట్ అవుతున్నారు, ఒక సెక్టార్ నుంచి ఇంకొక సెక్టార్కి అప్డేట్ అవుతున్నారు. విచ్ ఈస్ నోన్ యాజ్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ అంటే స్టేజెస్ ఆఫ్ గ్రోత్. కొంచెంగా వాళ్ళ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఒక సెక్టార్ నుంచి ఇంకొక సెక్టార్, ఫస్ట్ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్, అట్లా వాళ్ళది మారుతుంది, వాళ్ళ స్టేజ్ ఆఫ్ గ్రోత్ కనపడుతుంది. విత్ ద ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ పెంచుతూ dependency on the primary sector for livelihood decreased and dependency on the secondary sector increased consistently. ఏమైంది, ఒకేసారిగా సమానంగా ఏమవుతుందంటే ఇండస్ట్రియలైజేషన్ పెరిగే కొంది డిపెండెన్సీ ఆన్ ద ప్రైమరీ సెక్టర్ ఫర్ లైవ్లీహుడ్ డిక్రీస్డ్. ప్రైమరీ సెక్టర్ మీద వాళ్ళ జీవనాధారం పడేవాళ్ళు తగ్గుతున్నారు. అదేవిధంగా ఏమవుతుంది, సెకండరీ సెక్టర్ డిపెండెన్సీ ఆన్ ద సెకండరీ సెక్టర్ ఇంక్రీస్డ్ కన్సిస్టెన్స్లీ. ఒక విధంగా ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది సమానంగా అంటే ఒకే రీతిలో కన్సిస్టెన్స్లీ సాంద్రతగా ఇదేమవుతుందంటే ఇది తగ్గుతుంది. ప్రైమరీ సెక్టార్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు తగ్గుతున్నారు, సెకండరీ సెక్టార్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారు. సిమిలర్లీ సచ్ ఎకానమీస్ సా ఏ పాపులేషన్ షిఫ్ట్ ఫ్రమ్ సెకండరీ టు ద టెర్షియరీ సెక్టర్. ప్రైమరీలో ఉన్నవాళ్ళు సెకండరీకి వస్తున్నారు, సెకండరీలో ఉన్నవాళ్ళు టెర్షియరీకి వస్తున్నారు. అండ్ దీస్ వేర్ నోన్ యాజ్ ద పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీస్ ఆర్ ద సర్వీసెస్ సొసైటీస్. వీళ్ళని ఏమంటారంటే పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీస్ ఆర్ సర్వీసెస్ సొసైటీస్ అన్నారు. సో వీళ్ళు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మారుతూ వస్తున్నారు. ప్రైమరీలో ఉన్న వాళ్ళు సెకండరీకి వచ్చారు, సెకండరీలోకి వచ్చినప్పుడు ప్రైమరీలో డిపెండ్ అయ్యే వాళ్ళు తగ్గారు, సెకండరీలో ఉన్నవాళ్ళు పెరిగారు. తర్వాత సెకండరీలో ఉన్నవాళ్ళు టెర్షియరీకి వచ్చారు. అట్లా ఒక సెక్టార్ నుంచి ఇంకొక సెక్టార్కి వాళ్ళ లైవ్లీహుడ్ మారుతుంది. ఆల్మోస్ట్ ద హోల్ Euro-America falls under this category. These economies having over 50% of their total produce value being contributed by the tertiary sector, and over half of the population depends on this sector for their livelihood. హోల్ Euro-America మొత్తం దాదాపుగా ఈ కేటగిరీ కిందకే వస్తుంది. ఇక్కడ ఏంటంటే 50% ఆఫ్ ద టోటల్ ప్రొడ్యూస్ వాల్యూ బీయింగ్ కాంట్రిబ్యూటెడ్ బై ద టెర్షియరీ సెక్టర్. దాదాపు సగం మంది 50% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ వస్తుంది టెర్షియరీ సెక్టర్ నుంచి. సగం మంది ఆధారపడి ఉన్నారు దాని మీద, వాళ్ళ జీవనాధారం దాని మీద టెర్షియరీ సెక్టర్ మీద ఆధారపడి ఉంది. Many other countries which started the process of industrialization in the post-war period did show aberrations in the shift of the population and the income, India being one among them. చాలా కంట్రీస్ ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేసిన చాలా కంట్రీస్ వార్ తర్వాత చాలా చేంజెస్, అబరేషన్స్ ఇన్ ది షిఫ్ట్ పాపులేషన్ అండ్ ద ఇన్కమ్, వాళ్ళ ఇన్కంలోను వాళ్ళు ఆధారపడే సెక్టార్లోనూ చేంజెస్ చూపించింది. సో ఇండియా బీయింగ్ వన్ ఆఫ్ దెమ్, ఇండియా కూడా వాటిలో ఒకటి.